హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామనేసి వీడియో అయితే చేస్తున్నానండి. సో అనంతపురంలో ప్రజెంట్ ఏ మండీ ఓపెన్ అయింది అండ్ ఎన్ని మండీలు ఉన్నాయి, ఈ ఇన్ఫర్మేషన్తో పాటు టైమింగ్స్ అండ్ స్టాక్ ఎలా వస్తుంది అండ్ స్టాక్ ఎప్పుడు ఎక్కువగా వస్తుంది, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు షేర్ చేస్తానండి ఈ వీడియో ద్వారా. అండ్ అలాగే ఈవినింగ్ అయితే నాకు మెసేజెస్ వచ్చాయి, మీ ఛానల్ గురించి ఒక ఛానల్ అన్న చెప్తున్నారు సో ఇలాగా అనేసి. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా క్లారిటీ ఇస్తానండి మీకు వచ్చేసి. అండ్ ఓకే ఫ్రెండ్స్, మీకు అంటే ఫార్మర్స్ అన్న వాళ్ళకైతే కాదు, నన్ను ఎప్పుడు కూడా ఫార్మర్స్ అన్న వాళ్ళు క్వశ్చన్ చేయలేదండి. సో ఆ యూట్యూబ్ అన్నకి అంటే క్లారిటీ ఇస్తానన్నమాట. సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి 26వ తేదీ జూన్ నెల 2024 సంవత్సరం అండి. ఈరోజు వచ్చేసి కొన్ని ఎక్కువ మండీలు అంటే మంచి రోజు అనేసి కొన్ని ఎక్కువ మండీలు ఓపెన్ చేశారనమాట, పూజ చేశారు. అండ్ కొన్ని మండీలకి స్టాక్ వస్తుంది, కొన్ని మండీలకు కేవలం పూజ మాత్రమే చేసి ఓపెన్ చేశారు. సో నేను చెప్పే నేమ్స్ ఉన్నటువంటి మండీలు అయితే ప్రజెంట్ ఓపెన్ అయ్యాయండి. జేఎస్ టమాటో మార్కెట్ అండ్ బీటీఎం మార్కెట్ అండ్ ఎస్వీఆర్ అండ్ 5 స్టార్ టమాటా మార్కెట్ అండ్ 5 స్టార్ అయ్యి కూడా 1 వీక్ అబోనే అవుతోందండి. అండ్ RR మండి, రెడ్ రైస్ మండి అండి. RR అంటే ఈషా నేమ్తో ఒక మండి ఉందండి, అది కూడా ఓపెన్ అయింది. అండ్ SMT మండి అండ్ SR మండి అండ్ స్టార్ మండి. సో ఇవైతే ఓపెన్ అయ్యాయండి నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. అండ్ అతి తొందరలో మిగతా మార్కెట్లు కూడా విజిఎన్ మండి అండ్ ఏఎన్ఆర్ మండి అండ్ ఎస్బిటి, కేఏసి అండ్ జీటీఎం అండ్ సిఆర్పి, ఎస్ఎల్వి, ఎస్ఆర్ఎస్, ఆదిత్య, జేఎస్ఎస్, సో ఇలాంటి మండీలన్నీ కూడా అతి తొందరలో ఓపెన్ అవుతాయి అన్నమాట. అండ్ మంచి రోజు చూసి అండ్ ఫార్మర్స్తో వాళ్ళకు సంబంధించినటువంటి ఫార్మర్స్తో మాట్లాడి ఎప్పుడు వస్తుంది స్టాకు అనే ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు కూడా మంచి రోజు చూసి ఓపెన్ చేస్తారు అతి తొందరలో. సో ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ దాదాపుగా 30 మండీలు అనుకున్నాం కానీ 30 మండీలు లేవండి అనంతపురంలో. అండ్ స్టార్టింగ్ వచ్చేసి తక్కువ స్టాక్ వస్తుంది కాబట్టి ప్రజెంట్ 7 గంటలు 7:30కి అలా యాక్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అండ్ అతి భారీగా అయితే స్టాక్ రాలేదండి ఈరోజు. కొంచెం మండీలు ఎక్కువ మండీలు ఓపెన్ అయ్యాయి కాబట్టి కొంచెం ఫార్మర్స్తో ఇన్ఫర్మేషన్ వెళ్ళి అందరూ ఒకటే రోజే ఈరోజు మంచి రోజు మేము ఓపెన్ చేస్తాం, సో ఈరోజు తీసుకురండి అనే ఇన్ఫర్మేషన్ వెళ్ళిందండి ఇక్కడ నుంచి. సో అందువలన అందరూ అంటే మండీ ఓనర్కి సంబంధించి అంటే ఈ మండీకి మేము ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి, అంటే అర్థం అవ్వాలి అనేసి. సో కొంతమంది ఫార్మర్స్ ఉంటారండి, వాళ్ళు జేఎస్కి మాత్రమే వెళ్తారు, మరికొంతమంది విజిఎన్కి మాత్రమే వెళ్తారు, ఇంకొంతమంది కేఏసీకి మాత్రమే వెళ్తారు. సో ఇలాగనమాట. సో వాళ్ళ ఫార్మర్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చారనమాట. అతి భారీగా అయితే కాదండి, ఎండల కారణం చేత. సో స్టాక్ అనేది అనుకున్న టయానికి అయితే రావడం లేదని ఫార్మర్స్ అన్న వాళ్ళే చెప్తున్నారు. అండ్ ప్లాంటేషన్ ఎలా జరుగుతోంది అని అడుగుతున్నారు. నేను ప్రతి వీడియోలో కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూనే ఉన్నాను, బట్ అడుగుతూనే ఉన్నారు. 1 మంత్ నుంచి అయితే ఎక్కువగా చేస్తున్నారు. అండ్ కటింగ్ పడే తోటలు అయితే రెడీగా ఉన్నాయండి. ఇంకొక 10 డేస్కి 15 డేస్కి నేను వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. అనంతపురంకి వచ్చే టమోటా స్టాక్ అండి ఇది. ఈ తోట రెడీ అవుతోంది, ఇంకొక 10 డేస్కి వస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తూనే ఉన్నాను. అండ్ టైమింగ్స్ విషయానికి వస్తే కనుక సో స్టాక్ తక్కువగా వస్తుంది కాబట్టి 7 గంటలకి 7:30కి అలా స్టార్ట్ అవుతుందండి. అండ్ అన్ని మండీలకు ఓపెన్ అయిన అన్ని మండీలకి కూడా స్టాక్ రావడం లేదు, ఎందుకంటే ఇంకా స్టాక్ రెడీ కాలేదు కాబట్టి. సో ఇన్ఫర్మేషన్లో అయితే మీకు క్లారిటీగా ఉంది అనుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరూ అడిగే వాళ్ళకి వచ్చేసి ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ స్టాక్ అతి భారీగా వస్తుందా అని భయపడుతున్నారు, ఆల్రెడీ వచ్చేసిందంటే అందుకే ఇప్పుడు రేట్ డౌన్ అయిందంటే అంటున్నారు. సో అంత భారీగా ఏం రాలేదండి, 1000, 2000 కూడా రాలేదు స్టాక్ అనంతపురం టొమాటో మార్కెట్కి. అండ్ అన్నీ ఓపెన్ అవుతే కనుక సో ఇంకా లక్షల్లో స్టాక్ అనేది వస్తుంది, ఇంకా కొన్ని రోజులు పడుతుందన్నమాట. సో నెక్స్ట్ మంత్కి అలా అవ్వచ్చు, నెక్స్ట్ మంత్ ఎండింగ్కి. సో ఏది ఏమైనా స్టాక్ అయితే ఇప్పటికీ రావడం లేదండి. మీరు భయపడేలాగా అనంతపురం వలన ప్రైస్ తగ్గలేదండి. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక యూట్యూబర్ అన్న సో ధర పెరిగింది కాబట్టి స్టాక్ పెరిగింది అనేసి అంటున్నారు. సో ఇలా అని యూట్యూబ్ ఛానల్లో అయితే చెప్పారు. సో మన ఛానల్ యొక్క కామెంట్ సెక్షన్ అయితే ఎనీ టైం ఆన్లోనే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో మీరు కరెక్ట్గా డైరెక్ట్గా కామెంట్ సెక్షన్లోకి వచ్చి అడగచ్చు, నన్ను క్వశ్చన్ చేయొచ్చు. రిపీటెడ్గా క్వశ్చన్ చేశారంటే నేను వాటికి ఆన్సర్ ఇస్తాను. సో ఇక్కడ థంబ్నెయిల్లో సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేశాను, ఇది పెట్టిన నేను థంబ్నెయిల్ ఇది రెడీ చేసి దాదాపుగా ఒక 15
17 days అవుతోందండి. సో ఆ రోజు అంటే 7,000 స్టాక్ వచ్చిన రోజు నేను మీకు కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ స్టాక్ వీడియో లైవ్లో చూపించాను. అండ్ అలాగే 10,000 వచ్చినప్పుడు చూపించాను లైవ్ యాక్షన్ స్టాక్ వీడియో. అండ్ 15,000 వచ్చినప్పుడు చూపించాను. అండ్ 20,000 వచ్చినప్పుడు చూపించాను. 25,000 నుంచి డైరెక్ట్గా 35,000కు వెళ్ళినప్పుడు కూడా వీడియో చూపించాను. సో అప్పుడు పెట్టినటువంటి థంబ్నెయిల్ అది కంటిన్యూ చేశాను. మన ఫార్మర్స్ వాళ్ళు అయితే కనుక థంబ్నెయిల్ చూసి పోరండి, వీడియోలో ఇన్ఫర్మేషన్ కోసం వెళ్తారు. నేను ప్రతి వీడియోలోనూ ఇన్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్గానే ఇస్తాను. యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, స్టాక్ ఎంత వచ్చింది, సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గానే వెళ్తుంది. అండ్ వీలున్నప్పుడు ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంది అనేది కూడా తెలియచేస్తాను. అండ్ కొత్త స్టాక్ ఇప్పుడు ఈరోజు 40,000+ బాక్సెస్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అంటే కొత్త టమోటో స్టాక్ తోటలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తున్నాను. గత 10-15 రోజుల నుంచి ఉన్న థంబ్నెయిల్ పట్టుకొని ఆ అన్న నన్ను క్వశ్చన్ చేశారనమాట. సో ధర పెరిగిందని స్టాక్ వచ్చింది, సిఎంఆర్ టొమాటో మార్కెట్లో ఎన్ని గోడౌన్స్ ఉన్నాయనేది నాకు తెలీదా అన్న, అంటే ఎన్ని షెడ్లు ఉన్నాయనేది తెలీదా, ఎప్పుడు సీజన్ టైంలో 70,000 80,000 వస్తుంది స్టాక్ అనేది నాకు తెలీదా, గోడౌన్స్ అంటే షెడ్లు పట్టక బయట పెట్టిండే లైవ్ యాక్షన్స్ నేను అంటే షెడ్లు దాటి బయటకు వచ్చిందనే థంబ్నెయిల్స్ పెట్టిండేది మీకు తెలీదా. సో మీరేం కొత్తగా నన్ను క్వశ్చన్ చేయడం ఏమన్నా, సో మీరు డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్లో పెట్టేశారు. నేనైతే పక్కన వాళ్ళ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషను ఎటువంటి నెగిటివ్గా అయితే మాట్లాడడం లేదండి. సో నా గురించి మీ గురించి ఇలా చెప్పారక్క, సో మీరు ఏమంటారు, మీరేం రియాక్ట్ అవ్వలేదే అంటున్నారు. సో నేనేమి తప్పు అయితే చేయలేదు అండ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. థంబ్నెయిల్ అది కంటిన్యూగా వస్తుంది. అండ్ మీరు వీడియోలోకి వెళ్ళండి, ధర పెరిగిందని స్టాక్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ నేనేమైనా వీడియోలో మీకు చెప్పానా, థంబ్నెయిల్ అది కంటిన్యూగా వచ్చింది. ఈరోజు కూడా పోస్ట్ చేశాను. టైం ఉన్నప్పుడు థంబ్నెయిల్ చేంజ్ చేస్తాను, టైం లేనప్పుడు అలా నేను కంటిన్యూ చేస్తాను. ఫార్మర్స్ అన్న వాళ్ళకు అంటే నన్ను డైలీ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకు వచ్చేసి వాళ్ళకి తెలుస్తుంది సో రీజన్ ఏమి అని. గత 4-5 రోజుల నుండి రేటు పడిపోతూ వస్తుంది, తగ్గుకుంటూ వస్తుంది. నేను ఇంకా ఛానల్లో కూడా చెప్తున్నాను ఎందుకు తగ్గింది, రీజన్ ఏమి అనేసి. స్టాక్ పెరగడం వలన అండ్ ఎక్స్పోర్ట్ తక్కువగా వెళ్ళడం వలన. సో ఇది అందరికీ తెలిసిందే. సో మీరేమో ఆ థంబ్నెయిల్ పెట్టాను అనేసి మీరు నా ఛానల్ యొక్క థంబ్నెయిల్ పట్టుకుంటారనేది కూడా నాకు తెలియదు, మీరు మా ఛానల్ చూస్తారా అనేది కూడా తెలియదు నాకు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లోకి వచ్చి అడగండి. అండ్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ మీరు నాకు తెలియచేయాలి అనుకుంటా కానీ కామెంట్ సెక్షన్లోకి వచ్చి అడగండి. సో మీరేమీ అంటే దీన్ని నెగిటివ్గా అయితే తీసుకోద్దండి అన్న. నేను పక్క ఛానల్స్ గురించి నేను ఎప్పుడు పట్టించుకోను, వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళ గురించి ఇట్లాంటివి నాకు అనవసరం అన్న, నాకున్న పనులు నాకున్నాయి. అండ్ నేను కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ ఇన్ఫర్మేషన్ నాకు డైలీ కూడా వస్తుంది, డైలీ కూడా పోస్ట్ చేశాను. అండ్ స్టాక్ వచ్చిన స్టాక్ ఎంత అండ్ ప్రైజెస్ ఎంత లైవ్ యాక్షన్ షేర్ చేస్తాను. అండ్ తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా కూడా అర్థం కాని వాళ్ళకు అంటే కన్నడలో పెడతారు మీరు, సో మాకు ఆ కన్నడ అర్థం అవ్వదు అనుకునే వాళ్ళకు తెలుగులో కూడా వాయిస్ ఓవర్ ఇస్తానండి. సో ఇదండి ఇన్ఫర్మేషను అండ్ క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో నేను మీ గురించి నెగిటివ్గా చెప్పలేదన్నా. సో నేను అంటే మీరు మాట్లాడిన దానికి క్లారిటీ ఇవ్వాలి కాబట్టి, ఛానల్ ఉంది కాబట్టి, మెన్షన్ చేశారు కాబట్టి, నేమ్ అంటే హలో అనంతపూర్ అనేం చెప్పలేదు. ధర పెరిగిందని స్టాక్ పెరిగారని అని వేరే ఫార్మర్ అన్న నాకు వాట్సాప్ చేశారు కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నాను. మీ నేమ్ గురించే నేనేమీ మెన్షన్ చేయలేదు. సో మీ గురించి అయితే నేను ఏమాత్రం టెన్షన్ తీసుకోదలుచుకోలేదు. సో నేనైతే నా పనెంతో నేనెంతో నా వర్క్ ఎంతో అదే చేస్తున్నాను. సో నాకు లైవ్ యాక్షన్ ప్రూఫ్స్ ఉంటేనే వీడియోస్ చేస్తాను, ప్రూఫ్స్ లేని రోజున ఆ రోజు వీడియోస్ కూడా పోస్ట్ చేయను. సో ఇదండి నా ఛానల్ యొక్క సో అంతే, ఇంకా మాటలు అయితే లేవండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వాటికి ఆన్సర్ ఇస్తాను. అండ్ నేను ఒకవేళ ఆన్సర్ ఇకపోయినా ఫార్మర్స్ అన్న వాళ్ళు కూడా రిప్లై ఇస్తారు. ఈరోజు టాప్ రేట్ ఎంత అని అడిగితే వాళ్ళే చెప్తారు. సో అలా ఉంది మన ఛానల్ యొక్క కామెంట్ సెక్షన్లో కూడా. సో మీకైతే ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటున్నాను, యూజ్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.